హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. సో ఎవరైతే ఛానల్ చూస్తుందో లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో మనం కమాండ్స్ ఇంటర్వ్యూస్లో బేసిక్ లెవెల్ ఆఫ్ కమాండ్స్ ఏమేమి అడుగుతారు, మనకు స్క్రిప్టింగ్ లెవెల్లో ఏమేమి ఉంటాయి కమాండ్స్. ఓకే, తర్వాత బ్యాష్ ఎలా మనం బ్యాష్ ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తామో అవన్నీ చూద్దాం నెక్స్ట్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే మనకు బేసిక్ మీకు లైనక్స్ ఫౌండేషన్ లాగా పనికొస్తుంది అనమాట. మీకు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ మీరు ఈజీగా త్రూ చేయొచ్చు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే. ఓకే, సో ఆ విధంగా మనము నెక్స్ట్ చూద్దాము ఏంటి అనేది. ఓకే, సో ఫస్ట్ జనరిక్గా మనము హూ అనే కమాండ్ చూద్దాం. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ కమాండ్ అంటే హూ అంటే ఏంటి. కమాండ్ అంటే హూ కమాండ్ మీకు జనరల్గా క్వశ్చన్ ఎలా ప్రాంప్ట్ చేస్తారంటే ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు హౌ కెన్ ఐ సీ ది లిస్ట్ ఆఫ్ యూజర్స్ కనెక్టెడ్ టు మై సిస్టమ్. ఓకే, సో మీకు లిస్ట్ ఆఫ్ యూజర్స్ హూ కనెక్టెడ్ టు యువర్ సిస్టమ్ అంటే కమాండ్ వచ్చేసి హూ. ఓకే, సో మీకు ఇక్కడ రన్ చేసి చూపిస్తాను నేను హూ కమాండ్. ఓకే, మనం హూ అని కొడితే మీకు ఎంతమంది యూజర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నారనేది మీకు క్లియర్గా చూపిస్తుంది అది. ఓకే, సో ఇక్కడ చూడండి హూ అని కొట్టాను. ఓకే, సో ఇక్కడ చూడండి 2 యూజర్స్ కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. అండ్ ఎందుకు 2 యూజర్స్ అని చూపిస్తుంది అంటే ఇక్కడ నేను ఆల్రెడీ పుట్టి ఓపెన్ చేసి పెట్టాను ఇంకోటి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు 2 యూజర్స్ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ 2 యూజర్స్. ఓకే, సో మీకు ఎంతమంది యూజర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నారని చూడడానికి హూ అని కొట్టచ్చు. మీకు హూ పైన మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఓకే మీకు హూ -e అని కొట్టారు అనుకోండి, మీకు ఇది చూడండి ఎవరెవరు ఎప్పుడు కనెక్ట్ అయ్యారని చూపిస్తుంది. ఓకే, నేను 28th రోజు సిస్టమ్ బూట్ అయింది. ఓకే, అండ్ లాగిన్ 28th రోజు లాగిన్ చేసాము. ఓకే, అండ్ ఆల్సో 31st రోజు లాగిన్ చేసాము, 30th రోజు లాగిన్ చేసాము, ఏ టైంకి లాగిన్ చేసాము. ఓకే, అన్నీ చూపిస్తుంది అనమాట ఇది. ఓకే, ఏ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ చేసామో కూడా ఇది మనకి చూపిస్తుంది. ఓకే, సో మీరు ఇంకోటి ఏంటంటే మీకు హూలో ఏమేమి అట్రిబ్యూట్స్ మనం వాడచ్చు అనుకుంటే మళ్ళీ మనం హూ స్పేస్ -హెల్ప్ అని కొట్టారనుకోండి, సో ఈ అట్రిబ్యూట్స్ అన్నీ మనం హూతో వాడచ్చు. ఓకే, సో ఇప్పుడు -e అని కొడితే ఇట్ ఈస్ లాగిన్ చూపిస్తుంది, ఇవన్నీ చూపిస్తుంది. ఓకే, టైమ్ ఆఫ్ లాస్ట్ సిస్టమ్ రీబూట్. ఓకే, సిస్టమ్ మీకు ఈ క్వశ్చన్ కూడా అడుగుతారనమాట. జనరల్గా క్వశ్చన్ ఏం అడుగుతారంటే హౌ కెన్ ఐ చెక్ వెన్ మై సిస్టమ్ హ్యాస్ లాస్ట్ బూటెడ్ అని అడుగుతారు. ఓకే, సో మీరు ఏం చేయాలి హూ -b అని కొట్టారనుకోండి, ఇట్ విల్ షో వెన్ ఇట్ ఈస్ గాట్ బూటెడ్. ఓకే, సో ఎప్పుడైంది ఇది 28th May 2020 10 o'clock. ఓకే, 10 o'clock and 3 minutes దగ్గర మనకి సిస్టమ్ బూట్ అయిందనమాట. ఓకే, సో ఇది మనము ఈ హూ -b అని యూస్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఇవన్నీ చూడొచ్చు. ఓకే, -l అంటే ప్రింట్ సిస్టమ్ లాగిన్ ప్రాసెసెస్ ఎవరు లాగిన్ అయ్యారని కూడా చూడొచ్చు. ఓకే, సో మీరు ఆ యూజింగ్ ఆ ప్రాసెస్ కూడా మీరు కిల్ చేశారనుకోండి ఆ ప్రాసెస్ని. ఓకే, ఆ ప్రాసెస్ కిల్ చేసి ఎవరైతే యూజర్ లాగిన్ అయ్యిండో ఆ యూజర్ని మీరు లాగౌట్ చేసేయచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ విత్ ది హూ కమాండ్. ఓకే, సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్. మీరు బేసిక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు బేసిక్ లెవెల్లో ఆర్ఎల్స్ అడ్వాన్స్ లెవెల్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎక్స్పర్ట్ లెవెల్లో మీకు అడగకపోవచ్చు, బేసిక్ అడ్వాన్స్డ్లో మీకు కంపల్సరీగా హూ అని అడుగుతారు. ఓకే, సో ఇంకో కమాండ్ వచ్చి నేను యూనేమ్. ఓకే, సో యూనేమ్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారు. ఓకే, సో బేసిక్గా మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను ఏ ఫ్లేవర్ ఆఫ్ లైనక్స్ యూజ్ చేస్తున్నాను చెక్ చేయడానికి, అంటే నేను ఏం యూజ్ చేస్తున్నాను చెక్ చేయడానికి, నా కర్నల్ లెవెల్ చెక్ చేయడానికి ఏం వాడతామంటే యూనేమ్ అని చెప్పొచ్చు. ఓకే, యూనేమ్ అని కొడితే మీకు లైనక్స్ అని వచ్చేసింది, రైట్. సో మీరు యూనేమ్ -help నేను ఏమేమి అట్రిబ్యూట్స్ యూజ్ చేయొచ్చు అని చూస్తే. ఓకే, -s అని కొడితే మీకు కర్నల్ నేమ్ వస్తుంది. ఓకే, సో -r అని కొడితే మీకు కర్నల్ రిలీజ్ వస్తుంది, -v కొడితే కర్నల్ వర్జన్ వస్తుంది. ఓకే, అండ్ మెషిన్ హార్డ్వేర్ ఏంటి అని కొడితే కావాలంటే -m -p. ఓకే, సో ఇవన్నీ మీరు ఈ ఆప్షన్స్ అన్ని మీరు రన్ చేసి చూడొచ్చు. ఓకే, నేను ఇప్పుడు -s అని కొడుతున్నాను అంటే కర్నల్ నేమ్. ఓకే, సో నా కర్నల్ నేమ్ వచ్చేసి లైనక్స్. ఓకే, అండ్ నా కర్నల్ రిలీజ్ చూస్తాను. ఓకే, సో కర్నల్ రిలీజ్ వచ్చేసి నాది 4.18. ఓకే, సో కర్నల్ వర్జన్ చూద్దాం. ఓకే, కర్నల్ వర్జన్ వచ్చేసి ఓకే ఇది నా కర్నల్ వర్జన్ ఇట్స్ హ్యాష్ ప్రాంప్ట్లో చూపిస్తుంది. అండ్ మెషిన్ హార్డ్వేర్ నేమ్ చూద్దాం. ఓకే, మెషిన్ హార్డ్వేర్ నేమ్ వచ్చేసి ఇది x86 64-bit. ఓకే, సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు -p కొడితే ప్రాసెస్ కూడా చెక్ చేయొచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఇంకో కమాండ్ ఇది ఏం రిలీజ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ రిలీజ్ చూద్దాం అనుకుంటాను. ఓకే, సో ETC
OS హైఫన్ రిలీజ్ అని కొట్టాను అనుకోండి, ఆర్ఎల్స్ క్యాట్. ఓకే ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది క్లియర్గా మీకు రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్, ఇది 8.2 వర్జన్. ఓకే, అండ్ ఐడి వచ్చేసి RHEL, ఫెడోరా ప్లాట్ఫామ్, మీకు మొత్తం ఇది ఏ బిల్డ్ ఎక్కడ ఎవరి అంటే మనకు రెడ్ హ్యాట్ ఉబుంటూ క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీకు ETC రిలీజెస్ అన్న కొట్టచ్చు, ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మనము CentOS, రెడ్ హ్యాట్, ఫెడోరా ఏ వర్జన్లో అయినా సరే ETC OS రిలీజ్ అని కొడితే మీకు ఈ రిలీజ్ నేమ్ మొత్తం వస్తుంది అనమాట. ఓకే, సో నేను ఏం వాడుతున్నా, రెడ్ హ్యాట్ 8.2 వర్జన్ వాడుతున్నాను అనమాట. ఓకే, సో ఇవి బేసిక్గా మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్. ఓకే, సో యా, మ్యాన్ పేజెస్ మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కమాండ్. మ్యాన్ పేజెస్ అంటే ఏంటంటే లైక్ మనము ఏ కమాండ్ గురించి అయినా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అంటే మీరు మ్యాన్ పేజెస్ కొట్టి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ మనము ఇంకో జనరిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారంటే ఇంకా ఇప్పుడు నా దగ్గర మల్టిపుల్ కనెక్షన్స్ నేను చేయాలనుకున్నాను అనుకోండి. ఒకటే సర్వర్ ఉంది. ఓకే, ఒక సర్వర్ ఉంది. ఓకే, సో హౌ కెన్ ఐ డూ మల్టిపుల్ కనెక్షన్స్? ఓకే, అండ్ కెన్ ఐ డూ మల్టిపుల్ కనెక్షన్స్ విత్ ది సేమ్ యూజర్? ఓకే, సో నేను సేమ్ యూజర్తో ఈ సర్వర్కి కనెక్ట్ అవ్వచ్చా? ఓకే, ఇప్పుడు నేను యూజర్ 1 అనుకున్నాను అనుకోండి, నేను యూజర్ 1తో ఇంకో కనెక్షన్ కూడా చేయొచ్చా లేదా అనేది ఇక్కడ మనము రావచ్చు. ఓకే, సో నేను ఒకటే యూజర్తో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యూజర్ 1తోని నేను ఒక కనెక్షన్ చేశాను, యూజర్ 1తోని ఇంకో కనెక్షన్ కూడా చేయొచ్చా లేదా, పాసిబులా కాదా అంటే ఇట్స్ పాసిబుల్. ఓకే, I can make any number of connections to the server using the same user. Okay, I can make any number of connections to the server with the same user. Okay, అండ్ ఇప్పుడు నేను విండోస్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే ఏం యూజ్ చేయాలి, లైక్ విండోస్ నుంచి నేను లైనెక్స్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే ఏం యూజ్ చేయాలంటే యూజింగ్ మనం పుట్టి యూజ్ చేసి మనము లైనెక్స్ని కనెక్ట్ అవుతాం అనమాట. ఓకే, మీకు ఆల్రెడీ మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే మీకు ఆ విషయం తెలుస్తుంది. ఓకే, ఓపెన్ చేసి ఎలా కనెక్ట్ అవుతామో చూపించాను నేను. SSH త్రూ పుట్టి మనం SSH 22 పోర్ట్తోని లైనెక్స్కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము కనెక్షన్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే డిఫాల్ట్ పోర్ట్ ఆఫ్ SSH ఏంటి అని అడుగుతారు. ఓకే, సో డిఫాల్ట్ పోర్ట్ ఆఫ్ SSH ఈజ్ 22, టెల్నెట్కి 23. ఓకే, బట్ మీరు దాన్ని చేంజ్ చేయొచ్చా? ఓకే, మీరు ఆ పోర్ట్ని చేంజ్ చేయొచ్చా అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఎస్, వీ కెన్ చేంజ్. అది ఎలా చేంజ్ చేస్తాం అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, టెల్నెట్ అంటే మనకు 23 అండ్ SSH అంటే 22. ఓకే, ఇది మన పుట్టి ఫైల్. ఓకే, సో యూజింగ్ దట్ పుట్టి ఫైల్ మనం ఏం చేయొచ్చు, మనము ఓకే విండోస్ నుంచి లైనెక్స్కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో లైనెక్స్ టు లైనెక్స్ ఎలా కనెక్ట్ అవుతాం, యూజింగ్ SSH యూజింగ్ పోర్ట్ 22. ఓకే, అండ్ అగైన్ మీరు చేంజ్ చేసే పాసిబుల్ ఉందా పోర్ట్ నెంబర్ని? మీరు 22 నుంచి నేను ఇప్పుడు 20 నుంచి కనెక్ట్ అవ్వచ్చా, 2220 నుంచి కనెక్ట్ అవ్వచ్చు, 2220 నుంచి కనెక్ట్ అవ్వచ్చు అంటే మనం ఈ పోర్ట్ నెంబర్స్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో అది మనము కాన్ఫిగరేషన్ ఫైల్లో .sshd కాన్ఫిగరేషన్ ఫైల్లో చేంజ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. అది మనము అడ్వాన్స్డ్ కోర్స్లో చూద్దాం. ఓకే, బట్ ఇది మీకు బేసిక్లో అడిగే క్వశ్చన్. ఓకే, హౌ యూ కెన్ డూ దిస్ అనేది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద బేసిక్ థర్డ్ కమాండ్. ఓకే, సో అంటే థర్డ్ కమాండ్. ఓకే, మనం ఫస్ట్ హూ చూసాము, యూనేమ్ చూసాము, దెన్ దిస్ ఈజ్ అ థర్డ్ క్వశ్చన్. ఓకే, సో జనరల్గా ఫోర్త్ అంటే మీకు ఇంకో కమాండ్ గురించి చెప్తాను నేను యాక్చువల్గా, ఈ ఎకో. ఓకే, ఎకో అంటే ఏంటి? జనరల్గా ఎకో అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఎకో అంటే మనము ఏదన్నా ఇది ఎకో వస్తుంది అన్నాం అనుకో, దాని అర్థం ఏంటి అంటే మనం ఏదైనా చెప్తే అది మళ్ళీ రిపీట్ చేస్తుందని అర్థం అనమాట. ఇప్పుడు నేను ఎకో హలో వరల్డ్ అన్న అనుకోండి, సో అది ఏం చేస్తుంది అంటే లైనెక్స్లో అది మనకి రిపీట్ ప్రాంప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎకో హాయ్ సబ్స్క్రైబ్ అన్న అనుకోండి. ఓకే ఓకే, ఇది మళ్ళీ మనకి అది రిపీట్ చేసి మనకి ప్రాంప్ట్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఎకో $home అని కొట్టాను అనుకోండి. ఓకే, $home అంటే నా హోమ్ డైరెక్టరీ. ఓకే, సో అది మనకి హోమ్ డైరెక్టరీ చూపిస్తుంది. ఓకే, హోమ్ EC2 యూజర్ అనేది నా హోమ్ డైరెక్టరీ కాబట్టి. ఓకే, సో $home అని కొట్టగానే అది ఎకో నుంచి మనకి చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కమాండ్ టు డిస్ప్లే వాట్ ఎవర్ యూ వాంట్ టు, లైక్ మీకు ఏదైనా డిస్ప్లే చేయాలనుకుంటే
మీరు టైప్ చేసింది ఆర్ఎల్స్ మీ హోమ్ డైరెక్టరీ ఇలా ఏదైనా డిస్ప్లే చేయాలనుకుంటే మీరు ఎక్కువ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, సో ఇంకో కమాండ్ వచ్చేసి డేట్. ఓకే, సో మీకు జనరిక్గా బేసిక్ ఇంటర్వ్యూస్లో మీరు ఫ్రెషర్ అయితే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు, లైక్ హౌ టు చెక్ ది సిస్టమ్ డేట్ అని అనుకోండి. ద కమాండ్ వచ్చేసి డేట్. ఓకే, మీరు డేట్ అనే కమాండ్ కొడితే మీకు డేట్ వచ్చేసింది. ఓకే, ఇది యూటీసీలో ఉంది. ఓకే, సో సండే May 31st మార్నింగ్ 8 UTC 2020. ఓకే, సో ఇలా మనము డేట్ని కూడా చూడొచ్చు. ఓకే, అండ్ ఇంకోటి నేను CAL అని కొట్టాను అనుకోండి, ఇది క్యాలెండర్ చూపిస్తుంది. ఓకే, సో May 2020 ఓకే ప్రజెంట్ మంత్ క్యాలెండర్ చూపిస్తుంది. ఓకే, నేను ఇప్పుడు మొత్తం క్యాలెండర్ చూడాలనుకోండి, CAL 2020 అని కొడితే నాకు మొత్తం ఇయర్ క్యాలెండర్ మొత్తం చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ చెక్ ది క్యాలెండర్ ఆల్సో. ఓకే, మీకు జనరల్గా క్యాలెండర్ క్వశ్చన్ అడిగారు, బట్ సమ్ టైమ్స్ మీరు బేసిక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లైక్ వీ డోంట్ నో ఎవరు ఏ క్వశ్చన్స్ షూట్ చేశారనేది మనకు తెలీదు. సో ఇట్స్ హ్యాండీ, లైక్ మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇంకోటి EXPR అంటే ఏంటి? ఓకే, సో ఎక్స్ప్రెషన్ మనం ఇప్పుడు ఏదన్నా అడిషన్ చేద్దామనుకున్నాం అనుకోండి, 2 + 3. ఓకే, సో యూ గైస్ నో ఇట్స్ 5 రైట్. EXPR అనేది మనము ఈ న్యూమరిక్ కోసం వాడచ్చు. ఓకే, సో ఇంకోటి EXPR నేను 2 + 3 అని అనుకోండి. ఓకే, 2 + 3. ఓకే, విల్ ఇట్ వర్క్? ఓకే, అది వర్క్ అవ్వట్లేదు, అంటే ఇట్స్ జస్ట్ డిస్ప్లేయింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టైప్డ్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు స్పేసెస్ ఉండాలి. ఓకే, సో 2 స్పేస్ ప్లస్ స్పేస్ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే నేను ఇప్పుడు 2 × 3 అని కొట్టాను. ఓకే, సో ఏమంటుంది ఇది? సింటాక్స్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ ఆర్గ్యుమెంట్ ఏ, అంటే మనకి ఇక్కడ ఆస్ట్రిక్ యూజ్ చేశాను రైట్. సో ఆస్ట్రిక్ అనేది స్పెషల్ క్యారెక్టర్ మనకి లైనక్స్లో. ఓకే, సో మనము ఇట్లా డిఫాల్ట్గా ఆస్ట్రిక్ యూజ్ చేయలేము. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది మనము // యూజ్ చేస్తే ఇట్ విల్ టేక్. ఓకే, 3 to 6. ఓకే, సో ఈ ఆర్గ్యుమెంట్ లైక్ మనము ఈ // ఇస్తేనే ఇది ఈ స్పెషల్ క్యారెక్టర్ని తీసుకుంటుంది. ఓకే, సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే, సో మీకు బేసిక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో మీకు ఇప్పుడు ఐ వాంట్ టు మల్టిప్లై 2 numbers. ఓకే, సో వాట్ ఈస్ ద కమాండ్ ఐ కెన్ యూజ్ ఇన్ లైనక్స్ అంటే EXPR. ఓకే, సో మీకు సింటాక్స్ అడుగుతారు అనమాట. ఓకే, సో EXPRతో నేను ఎలా రాయగలుగుతానంటే EXPR 2 స్పేస్ × 3 అని కొట్టారనుకోండి, యు ఆర్ గివింగ్ ఏ రాంగ్ సింటాక్స్. ఓకే, మీరు కంపల్సరీ ఇక్కడ ఈ // ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూస్తే మీకు 14 వచ్చింది రైట్. సో దిస్ ఈజ్ హౌ వీ డూ. ఓకే, సో ఇంకోటి నేను ఇప్పుడు EXPR ఓకే 3 = 3 అని అనుకోండి. ఓకే, 1 అని వచ్చింది అంటే ఇట్స్ ట్రూ. ఓకే, 3 = 3 కాబట్టి ఇట్స్ ట్రూ. ఓకే, నేను ఇప్పుడు 2 ఇచ్చాను అనుకోండి, ఇట్ విల్ త్రో 0. ఓకే, సో మీరు బూలియన్ కూడా చెక్ చేయొచ్చు, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకే, యూజింగ్ కమాండ్ EXPR. ఓకే, అండ్ ఆల్సో మనం ఇప్పుడు >= అని చూసాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే ఇది స్పెషల్ క్యారెక్టర్ > అనేది. ఓకే, సో మనం ఏం యూజ్ చేయాలి? సో టు నెగేట్ స్పెషల్ క్యారెక్టర్ వీ నీడ్ టు యూజ్ // ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టాలనుకోండి, సో ఇట్స్ 1 అని చూపిస్తుంది, అంటే 3 is greater than 2 అంటే ఇది ట్రూ రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ 6 ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇట్ విల్ బి 0 అంటే 3 is not greater than 6 కాబట్టి ఇట్ ఈస్ థ్రోన్ 0 అంటే ఇట్స్ ఫాల్స్. ఓకే, సో ఇట్లా మీరు ట్రూ అండ్ ఫాల్స్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ యూజ్ ద కమాండ్ EXPR. ఓకే.